బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ విచారణలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేశారు. ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా నమోదు చేసింది ఏసీబీ. కేటీఆర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఏసీబీ విచారించే అవకాశం కనబడుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ విచారణలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేసింది. ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. కేసులో కేటీఆర్ ను A1 గా నమోదు చేసింది ఏసీబీ. కేటీఆర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఏసీబీ విచారించే అవకాశం కూడా కనిపిస్తోంది అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఏం జరుగుతోంది? గత 2-3 రోజులుగా అటు సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే ఇటు మీడియాలో కూడా విస్తృతంగా వస్తున్నటువంటి వార్త కేటీఆర్ పై ఖచ్చితంగా కేసు నమోదవుతుందని, అదే నిజమవుతోంది. ఏం జరుగుతోంది? దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేపథ్యం ఏంటి? ఇప్పుడు వాట్ నెక్స్ట్? రమణబాబు, ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గత 2 వారాల నుంచి కూడా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, దీనిపైన విచారణ కొనసాగుతుందంటూ కూడా ఏసీబీ మూవ్మెంట్ ఇస్తుందన్న అంశాలపై పొలిటికల్ గా హీట్ నెలకొన్న నేపథ్యంలో తాజాగా కొద్ది రోజుల క్రితం, అంటే 2 రోజుల క్రితం ఇప్పటికే గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది. అనుమతి ఇవ్వడంతో దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఏసీబీ ఆఫీస్ కి చేరుకున్నాయి. ఆ తర్వాత ఏసీబీ పూర్తి స్థాయిలో ఆ ఫైల్స్ అన్ని ఫార్ములా ఈ కార్ రేస్ లో 55 కోట్లకు సంబంధించిన వ్యవహారాలన్నీ జరిగాయి కాబట్టి వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఇందులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి, ఎందుకంటే ఎటువంటి ఏదైతే నిర్ధారణ కమిటీ లేకుండా, మరోవైపు ఆర్బీఐ సూచనలు, ఆర్బీఐ అనుమతులు లేకుండా, ఇటు హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా ఏకధాటిగా విదేశీ కంపెనీలకు ఫార్ములా ఈ కార్ రేస్ 2వ దశకి 45 కోట్లు ఎలా చెల్లించారన్న అంశంపై ఇప్పటికే ఏసీబీ దీనికి సంబంధించి పరిశీలించిన తర్వాతే కేసు కూడా నమోదు చేసింది. కొద్దిసేపటి క్రితమే 3 పైన కేసు నమోదు చేసింది. ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు మరోవైపు ఒక కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి సీఈఓగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ఈ 3 పైన కూడా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. అయితే ప్రస్తుతానికి అంటే ఈ 3 పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, బిఎల్ఎన్ రెడ్డి గతంలో హెచ్ఎండిఏకి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ గా ఉన్నాడు. దీంతో ఇతనే ఆ డిపిఆర్ కి సంబంధించిన అంశాల్లో ప్రముఖ పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. బిఎల్ఎన్ రెడ్డి పాత్ర ఎంత మేరకు ఉంది, ఫార్ములా ఈ కార్ రేస్ లో 46 కోట్ల అవకతవకలు ఎలా జరిగాయి, విదేశీ కంపెనీకి ఎలా పెట్టుబడులు ఏదైతే బదలాయింపులు జరిగాయి, ఎందుకంటే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఖజానా లూటీ ఏదైతే బదిలీ అవ్వడం కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి ఆ శాఖలోని ఉన్నతాధికారులు కావచ్చు, ఉన్నత స్థాయి వ్యవస్థ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ దీనికి సంబంధించి 46 కోట్ల బదిలీలకు సంబంధించి ఇటు హెచ్ఎండిఏ పర్మిషన్స్ కావచ్చు, ఇటు ఆర్బీఐ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా మాజీ మంత్రి కేటీఆర్, ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి 3 కలిసే బదలాయింపులు జరిపారు. దీనికి సంబంధించి బదలాయింపుల వెనుక ఎంత కుట్ర కోణం ఉందో అన్న కోణంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగం పెంచారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి 3 పైన మాజీ మంత్రి కేటీఆర్ ని A1 గా చేర్చారు, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ని చేర్చారు, A3 గా ఒక ప్రైవేట్ కంపెనీ సీఈఓగా అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా చేర్చారు. మొత్తం 3 కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు విచారించే అవకాశం కనబడుతుంది. మొత్తం 56 కోట్ల బదిలీలకు సంబంధించి ఎక్కడెక్కడ పంపారు, ఎవరెవరికి పంపారు, ఏ కంపెనీలు పంపారు, ఇప్పటికే 2వ దశ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఇప్పటికే వాయిదా వేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, అంటే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన డబ్బుల బదలాయింపులో ఏ కంపెనీలు వెళ్ళాయి, వీటన్నిటికి సంబంధించి ఒకవైపు ఏసీబీ ఇప్పటికే డాటా కూడా సేకరించింది. ఆ డాటా ఆధారంగా ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ముఖ్యంగా కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని, మరోవైపు బిఎల్ఎన్ రెడ్డిని 3 కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఏసీబీ ఇవాళ రేపా నోటీసులు కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా కేటీఆర్ ఇప్పటికే రాజకీయంగా హీట్ లేపుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి తనదేం తప్పలేదు, కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కక్షదారి ధోరణితోనే ఏసీబీ తప్పనిసరిగా ఏదైతే కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలి, కేటీఆర్ ని
పైన మచ్చ తేవాలన్న అంశంపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదన్న అంశాన్ని ఒకవైపు కేటీఆర్ అయితే చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు మాత్రం ఈ కేసుకు సంబంధించి వేగం పెంచారని చెప్పుకోవచ్చు. ముగ్గురుపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం ఇవాళ రేపు తప్పనిసరిగా నోటీసులు ఇచ్చి విచారిస్తామంటూ కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇప్పటికే కేటీఆర్ విచారణ పిలుస్తారు. విచారణ పిలిచిన తర్వాత అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. స్టేట్మెంట్ కు సంబంధించిన రికార్డ్ చేసే సందర్భంలో అతను కన్ఫెషన్ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి బదిలీలు ఎలా జరిగాయి, బదిలీలు ఏకదాటిగా ఎలాంటి పర్మిషన్ లేకుండా మాజీ మంత్రి పర్మిషన్ తోనే జరిగాయన్నట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కన్ఫెషన్ తీసుకునే సమయంలో కేటీఆర్ దీనికి రెస్పాండ్ కాకుంటే మాత్రం తప్పనిసరిగా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ ని పలుమార్లు విచారించింది. ఈ బదిలీలకు సంబంధించి 46 కోట్ల బదిలీలు ఏవైతే ఉన్నాయో మొత్తం 56 కోట్ల బదిలీలు ఏదైతే కంపెనీలకు బదిలీ అయ్యాయో ఆ బదిలీలకు సంబంధించిన అంశాలన్నిటికి సంబంధించి ఒకవైపు ఇప్పటికే ఈడీ దీనికి సంబంధించిన పలుమార్లు కూడా విచారణ చేసిన నేపథ్యంలో మరోసారి ఈడీఐ కూడా ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కాబట్టి ఈ స్కామ్ కు సంబంధించి కోట్లలో కుంభకోణం జరిగింది కాబట్టి మనీ లాండరింగ్ అంశాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఈడీ ఇప్పటికే ఈసీఆర్ నమోదు చేసేందుకు ఈసీఆర్ ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈసీఆర్ కూడా ఈడీ నమోదు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇటు రెండు దర్యాప్తు సంస్థలు ఇటు ఏసీబీ కావచ్చు ఈడీ రెండు కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి దర్యాప్తు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఏసీబీ మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు అసెంబ్లీలో కూడా రచ్చ సాగుతుంది. కేటీఆర్ ఏ విచారణకైనా సిద్ధమంటూ కూడా ఒకవైపు చెప్తా ఉన్నాడు. మరి ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ముందుకు సాగుతుంది, ఇప్పటికే ఏసీబీ రేపైనా ఇవ్వాలైనా అతనికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకైతే స్పష్టంగా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఈ కుంభకోణం వెనుక ఎవరైతే ఉన్నారో అంటే ఓన్లీ కేటీఆర్ ఉన్నారా, అతని వెనుక ఇంకా ఎవరైనా ఉండి నడిపించారు? ఎందుకంటే ఒక్కసారిగా హెచ్ఎండిఏ పర్మిషన్ కావచ్చు ఇటు ఆర్బీఐ గైడ్లైన్స్ ఏది కూడా పట్టించుకోకుండా గైడ్లైన్స్ అన్నిటి కూడా తుంగలో తొక్కి కేటీఆర్ చెప్పడం బట్టే ఈ బదలాయింపులు జరిగాయన్న అంశాన్ని ఏసీబీ ఇప్పటికే ఆరోపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి ఆరోపణల వెనుక నిజం ఎంత ఉంది, కేటీఆర్ ని విచారిస్తే దీని వెనుకున్న బండారం అంతా బయటపడుతుంది. కాబట్టి ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ అయితే విచారించేందుకైతే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అమర్, ఈ జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధంగా మరోవైపు గత ప్రభుత్వంలో ఈ కార్ రేస్ వల్ల అఫ్కోర్స్ దీనికి సంబంధించి కోట్ల రూపాయలు కూడా ప్రాఫిట్ వచ్చింది, ఖజానాకు లబ్ధి చేకూరింది అని కూడా కేటీఆర్ కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు గత 1-2 రోజులుగా. సో అయినా సరే ఇప్పుడు మొత్తానికైతే ఏసీబీ కేసు నమోదు చేసింది. కేవలం అంటే విచారించి వదిలేస్తారా, లేకపోతే మీరు చెప్పినట్టుగా తదనంతరం జనరల్గా ఇటీవల కాలంలో ఏసీబీ విచారణ అంటే వాట్ నెక్స్ట్ అంటే అరెస్ట్ అనేదే మనకు వినబడుతోంది, మనం చూస్తూ వస్తున్నాం. మరి ఈ పర్టికులర్ కేసులో కూడా ఖచ్చితంగా అలాంటివి ఏమైనా జరిగే ఛాన్స్ ఉందంటారా? ఏమనిపిస్తోంది? ప్రస్తుతానికైతే ఏసీబీ ముగ్గురుపైన కేసు నమోదు చేసింది. అయితే మొదటి దశ ఫార్ములా ఈ కార్ రేస్ జరిగినప్పుడు సజావుగానే జరిగింది, ప్రభుత్వ ఖజానాకి డబ్బు కూడా వచ్చింది. కానీ రెండో దశ జరిగినప్పుడే అక్రమాలు జరిగాయన్న అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే కేబినెట్ అందులో ఉన్న లోపాలను కూడా గుర్తించి కేబినెట్ దీనికి సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఏదైతే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది, గవర్నర్ దగ్గరికి ఫైలు పంపింది. ఎందుకంటే ఒక మాజీ మంత్రిని తప్పనిసరిగా విచారించేందుకైనా అరెస్ట్ చేసేందుకైనా గవర్నర్ పర్మిషన్ కావాలి కాబట్టి గవర్నర్ నుంచి ఇప్పటికే అనుమతులు అంటే లైన్ మొత్తం క్లియర్ అయింది కాబట్టి ఇప్పటికే ఏసీబీకి ఆ ఫైల్ చేరింది. ఆ ఫైల్ చేరగానే పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ముగ్గురు పైన కేటీఆర్ ని ఏ1 చేర్చారు, ఏ2గా ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ చేర్చారు, ఏ3గా బిఎల్ఎన్టీని చేర్చారు. మరి ఈ ముగ్గురికి సంబంధించి విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయి? ఇప్పటికే నోటీసులు ఇచ్చేందుకు ఇవాళైనా రేపైనా ఆ కేటీఆర్ తో పాటు మరో ఇద్దరిని విచారించేందుకు ఏసీబీ సిద్ధమైన నేపథ్యంలో నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ పర్వం అనేది కొనసాగిస్తారు. ముఖ్యంగా 46 కోట్ల బదిలీలు ఏవైతే ఉంటాయో మొత్తం కలిపి 56 కోట్ల బదిలీ ఉంటాయి. ఈ బదిలీలకు సంబంధించి విదేశీ కంపెనీలకు ఎలా బదిలీ అయ్యాయి, హెచ్ఎండిఏ పర్మిషన్స్ లేవు, ఇటు ఆర్బీఐ గైడ్లైన్స్ లేవు, వీటన్నిటికి సంబంధించి ఏసీబీ విచారించే అవకాశం అయితే కనబడుతుంది. పెద్ద ఎత్తున అంటే కోట్లాది రూపాయల వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వ ఖజానాకు దెబ్బ కలిగింది, ప్రభుత్వ వ్యవస్థను నీరుగార్చేలా ఈ కేటీఆర్ ఇది నిర్ణయం తీసుకున్నాడు. కేటీఆర్ చేపట్టే అక్రమ బదిలీలు జరిగాయన్న అంశానికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ వీటన్నిటికి సంబంధించి గుర్తించింది. కాబట్టి వీటన్నిటికీ ఒక క్లారిటీ రావాలంటే ఇటు కేటీఆర్
కేటీఆర్ తో పాటు బిఎల్ రెడ్డిని ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని మరోసారి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ ని గతంలో పలుమార్లు విచారించిన ఇటు ఏసీబీ అధికారులు కావచ్చు, ఈడీ అధికారులు దీనికి సంబంధించి దీని వెనుక ఎవరున్నారన్న అంశాన్ని అడిగినా కూడా అరవింద్ కుమార్ ఏదైతే అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం ఇవ్వనట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు మరో ఇద్దరికి సంబంధించిన స్టేట్మెంట్లు తప్పనిసరిగా ఏసీబీ రికార్డ్ చేసిన తర్వాతనే దీనికి సంబంధించిన అరెస్ట్ కు సంబంధించిన మూవ్మెంట్ అయితే ఉండబోనుంది. ఒకవేళ కేటీఆర్ ఏదైతే 46 కోట్ల లావాదేవీల బదిలీలకు సంబంధించి ప్రైవేట్ కంపెనీలు అవి లీగలా ఇల్లీగల్ గా ఉన్నాయా, లేకుంటే ఏమైనా బినామీ కంపెనీలు ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ కంపెనీల పైన కూడా ఏసీబీ దృష్టి సారించింది. మరి అవి విదేశీ కంపెనీలకు సంబంధించి ఎవరెవరు కేటీఆర్ తో టచ్ లో ఉన్నారు, కేటీఆర్ కావాలనే ఈ అక్రమ లావాదేవీలు జరిపారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మరి 46 కోట్ల లావాదేవీలకు సంబంధించి వీటన్నిటిపై నిగ్గు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. కేటీఆర్ స్టేట్మెంట్ తీసుకునే సందర్భంలో ఏసీబీకి సహకరించకుంటే మాత్రం అరెస్ట్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ అమర్. బ్రేకింగ్ లో చూస్తున్నాం, ఫార్ములా ఈ రేస్ విచారణలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ సహా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేసింది. అలాగే ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో కేటీఆర్ను A1గా నమోదు చేసింది ఏసీబీ. కేటీఆర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ను ఏసీబీ విచారించే అవకాశం కూడా కనబడుతోంది.